హే గైస్, వెల్కమ్ టు మోర్ టాక్స్. మీ అందరికీ తెలుసు, నేను రీసెంట్గా ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి నేను షిఫ్ట్ అయ్యాను. నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేరు. మీరే నా ఫ్రెండ్స్గా అనుకొని నా స్టోరీ, నా కథ, కార్ఖానా అన్నీ చెప్తాను డిసైడ్ అయిపోయాను. ఓకే, అండ్ వెల్కమ్ టు డే 1 ఆఫ్ మై యూట్యూబ్ ఛానల్. నేను ఇవాళ సండే కాబట్టి పొల్యూషన్కి చాలా హెయిర్ డ్రై అయిపోయింది. అందుకోసమని ఒక హెయిర్ ప్యాక్ చేసుకున్నాను. మీకు అందరికీ చెప్పలేదు కదా, నేను ఒక సర్టిఫైడ్ బ్యూటీషియన్. సర్టిఫైడ్ బ్యూటీషియన్. నేను నా సర్టిఫికేట్ కూడా ఫ్యూచర్లో పోస్ట్ చేస్తాను. ఓకే, ఏదో ఒకటి సస్పెన్స్ ఉండాలి కదా, అందుకోసమని. ఫైన్. సో నా హెయిర్ లెంగ్త్ నా చెస్ట్ లెవెల్కి ఉంటుంది. అండ్ హెయిర్ బాగా డ్రై అయిపోయినప్పుడు చాలా చాలా హెడేక్స్ వస్తాయి. ఏంటి చెప్పనా, స్ప్లిట్ ఎండ్స్, డ్రై విజిబిలిటీ, రూట్స్ అన్నీ చాలా డ్యామేజ్ అయిపోతాయి తెలియకుండానే. ఈ 4 ప్రోడక్ట్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ 4 ప్రోడక్ట్స్ హెయిర్కి చాలా చాలా మంచిది. ఎలా కలుపుకోవాలో, ఏం చేస్తే హెయిర్ రూట్స్ స్ట్రాంగ్గా ఉంటాయో నేను మీకు క్లియర్గా చెప్తాను. ఓకేనా? ఇది యాక్చువల్లీ నేను ఆన్లైన్ నుంచి తీసుకున్నాను. పేరు వచ్చేసి యష్ న్యాచురల్స్. ఇది పెయిడ్ ప్రమోషన్ అయితే అస్సలు కాదు. వీటిల్లో నేను ఫెనుగ్రీక్ సీడ్స్, భృంగరాజ్, ఇంకా ఆమ్లా అయితే చాలా మంచిది హెయిర్కి. మోర్ ఓవర్ హైబిస్కస్ కూడా చాలా మంచిది. ఇవన్నీ పౌడర్స్కి ముందర నేను ఒక గిన్నె తీసుకొని, బౌల్ తీసుకొని, 1 చెంచా టీ పౌడర్ వేసుకొని, 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకున్నాను. ఇలా చేసుకోవడం వల్ల ఏంటి అంటే టీ ఎక్స్ట్రాక్ట్ అంతా దాంట్లో దిగేసి మనకి మంచి కలర్ వస్తుంది హెయిర్కి. అండ్ మోర్ ఓవర్ టీ న్యాచురల్గా దొరికే ఒక ప్రోడక్ట్. సో అది హెయిర్కి చాలా మంచిది, ఎస్పెషల్లీ మన రూట్స్కి. ఎందుకంటే టీ ప్రొడక్షన్లో మనం ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయము. కల్టివేషన్లో కూడా పెస్టిసైడ్స్ ఎక్కువ యాడ్ చేయము. సో ఫెనుగ్రీక్ సీడ్స్, ఆమ్లా అండ్ హైబిస్కస్, భృంగరాజ్ అనే పౌడర్స్ నా హెయిర్ కన్సిస్టెన్సీకి అన్నీ 1.5 స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఎందుకు చెప్తాను, భృంగరాజ్ మన హెయిర్ చాలా బ్లాక్గా చేస్తుంది. ఒకటేసారి చేయదు, యూజ్ చేయగా బ్లాక్ చేస్తుంది. ఫెనుగ్రీక్ సీడ్స్ ఇంకా హైబిస్కస్ జెల్లీ ఫామ్లో అవుతుంది వాటర్లో కలిసిన తర్వాత. అదేం చేస్తుంది తెలుసా, మన హెయిర్ని స్మూత్ చేస్తుంది. మోర్ ఓవర్ ఆమ్లా మన రూట్స్కి చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది. నాట్ ఓన్లీ ఫర్ హెయిర్, మీరు ఆమ్లా పౌడర్ వాటర్లో వేసుకొని డైరెక్ట్ ఓవర్ నైట్ సోక్ చేసుకొని ఆ పౌడర్ని ఫిల్టర్ చేసుకొని తాగేయండి. 45 డేస్లో మీ బాడీలో చాలా చేంజెస్ చూస్తారు న్యాచురల్గా. దాన్ని బాయిల్ చేసుకోక్కర్లేదు, ఏం చేసుకోక్కర్లేదు. ఓకే, ఇప్పుడు మనం టీ బాయిల్ చేసుకున్న వాటర్ ఉంటుంది కదా, దాన్ని ఈ మిక్స్ చేసుకున్న పౌడర్లో మిక్స్ చేసేసేయాలి. మిక్స్ చేసి బాగా పేస్ట్ చేసుకోండి. ఎలా అంటే, మీరు ఇడ్లీ బ్యాటర్ తెలుసు కదా, ఇడ్లీ బ్యాటర్ని మీరు ఒక డ్రాప్ కిందకి వేస్తే ఎలా ఉంటుంది, కొంచెం టైట్గా అట్లా. అర్థమైందా? అదేంటది, నేను వేరే స్టేట్ నుంచి వచ్చి వేరే స్టేట్ ఇంత బాగా మాట్లాడుతుంది అంటే, ఏ భాష అయినా మనం ఇష్టపడి నేర్చుకుంటే అది చాలా చాలా అందంగా ఉంటుంది. అర్థమైందా? అండ్ ఇంకొకటి, యాక్చువల్లీ నేను తెలుగు అమ్మాయిని. నేను అక్కడ పుట్టి అక్కడ పెరిగి ఆ సరౌండింగ్స్లో ఉన్నాను కాబట్టి నా తెలుగు కొంచెం వ్యత్యాసంగా ఉంటుంది. ఓకే, నన్ను ఇలాగే యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ ఈ హెయిర్ ప్యాక్ అనేది ఒక్క రోజులో మీరు అటెంప్ట్ చేసి మీరు అప్లై చేసుకున్న వెంటనే నెక్స్ట్ డేకి బాగా ఉంటుంది అని ఏం ప్రామిసులు చేయను. మీరు ఒక 2-3 టైమ్స్ వాడండి, మీ హెయిర్లో షైన్ పెరుగుతుంది. ఫస్ట్ స్ప్లిట్ ఎండ్స్ రావడం ఆపేస్తుంది, తర్వాత హెయిర్ ఫాల్ తగ్గుతుంది. దీనికంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఓకే, అండ్ ఇంకొకటి, ఎలాంటి ఒక హెయిర్ ప్యాక్ మీరు చేసుకున్నా డెఫినెట్గా 1 స్పూన్ మీరు హెయిర్ ఆయిల్ కలుపుకొని బాగా బీట్ చేసుకొని తర్వాత అప్లై చేసుకోండి. ఓకే, ఎందుకంటే మీరు స్కాల్ప్ మీద డైరెక్ట్గా ఈ పౌడర్స్ పెట్టేశారనుకోండి, రూట్స్ డ్రై అయిపోయి ఫ్లేకీనెస్ పెరిగిపోయి మీకు డాండ్రఫ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.
అర్థమైందా? అదే ఆయిల్‌తో కలుపుకొని వేసుకున్నారనుకోండి, మీకు అలా ఉండదు. చూడండి ఎలా ఉందో? ఇడ్లీ కన్సిస్టెన్సీ లాగా ఉండాలి. ఎందుకంటే మనం ఫెనుగ్రీక్ ఇంకా హైబిస్కస్ ఏస్తున్నాం కదా! దానివల్ల ఏంటి అంటే మీకు టైట్ అయిపోతది. మీరెంత వాటర్ ఏసినా కూడా థిక్‌గా అయిపోతది. చూడండి నా హెయిర్ ఆఫ్టర్ అప్లికేషన్. మీరు నమ్మరు. నన్ను నమ్మండి. నేను చెప్పే ఏ హెయిర్ ప్యాక్ అయినా డెఫినెట్‌గా వర్క్ చేస్తది. ఓకే మరి ఉంటాను. బాయ్.